వర్ష ప్రేమ, భాస్కర్ ఫైమా డ్రామా అండ్ ప్రేమ కలిస్తే ఆ స్కిట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దేర్. పెళ్ళైంది కదా అండి, నా కోసం ఒక గిఫ్ట్ తీసుకురండి. సరే, ఏం గిఫ్ట్ కావాలి? పెద్ద ఎక్వేరియం తీసుకొచ్చి అందులో చేపలు తీసుకురండి. డార్లింగ్, చేపలు రాత్రిపూట పడుకోవంట. పడుకోపోతే మనకు డిస్టర్బెన్స్ కదా. అమ్మో, అవి పడుకోకపోతే మొత్తం పీకి పందిరేస్తాడు మళ్ళా. పోరడు ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? మన రేంజ్ కి పార్క్ వచ్చాం, పదలానికి వెళ్దాం. పద. సోల్డ్ అవ్వడానికి నేను అమెరికా వెళ్తానండి. అంతకంటే ముందు ముంబై వెళ్ళు. ఎందుకు? మరి మొహానికి సర్జరీ చేయాలి కదా. ఏయ్, బాబు, మనో గారిని తీసుకురండి, మీ దండం పెడతాం. మొత్తం ఏంది మహిళలే ఉన్నారు ఇక్కడ. ఏందయ్యా ఇది? ఇంకొకసారి వర్షని ఏమైనా అన్నారో అమ్మా, మీ మహిళ దండం అమ్మా. ఏదో 4 పంచులు వేసుకొని బతికే ఎందుకు ఇవన్నీ నాకు? ఏమండి, మా చెల్లి ఫోన్ చేసి ఒకటే ఉరుముతుంది. ఏందంట? పిల్లలు కావాలంట. నువ్వు ఊరికి పోయి దాన్ని పంపి చెప్తా. ఏమండి, అమ్మా, పిల్లల్ని కట్టడం అంత ఈజీ కాదని చెప్తానమ్మా. మళ్ళీ ఏమో అరుస్తారు. ఎందుకు నాకు ఈ బాధలో? మొత్తం ఊడిపోయింది మేడం, వదిలేండి అన్నట్ట. ఆయన చూడు వచ్చి దబదబా 4 పంచులు వేసుకుని పొదలో కూర్చున్నాడు పోయి. ఇంద్రజ గారు అలానే అంటాడు కానీ కట్నం ₹1 కూడా తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడు. మరి ఇప్పుడు పొగడరు. ఇది లేదు. కట్నం గురించి మాట్లాడితే రూల్స్ రెగ్యులేషన్స్ ఏం తెలియదా? ఏమంటే జడ్జిలు చెప్తానని జడ్జిలు తెచ్చారేంటండి మీరు? అందరూ అదోలా చూస్తున్నారేంటి నన్ను? ఏంటి పని చేయండి. నువ్వు చూడటానికి నేపాల్ దానిలాగా ఉంటావు కదా. ఓకే. ఏమండి, అబ్బా కంట్లో ఆ కన్నును అలా నలుపుకో. అంత అందమైన కన్ను నలపొద్దు. నాకు ఆ కళ్ళు అంటే ప్రాణమే వర్ష. ఇది బాగుంది. వెనకాల మేము ఇంటర్నేషనల్ మీటింగ్ లో ఉన్నాం. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఏంటి ఆపిచ్చు? పార్కులో నువ్వు ఒక్కడే ఉంటావా? అందరు ఉంటారు. నా మొగుడు మీద చెయ్యేస్తావా? నేను ఆడవాళ్ళతో మాట్లాడను. నేను ఆడవాళ్ళతో మాట్లాడతా. ఏమండి, అమ్మాయిని పట్టుకుని అబ్బాయి అనకూడదు అన్నారు. మరి అబ్బాయిని పట్టుకుని అమ్మాయి ఎలా నవ్వుతారండి? నా మొగుడు మీద చేస్తా. సారీ. నువ్వు పక్క పో చెప్తా. ఆమె చేసిండా? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టండి వాడి మీద. అవును, నేను కూడా చూసాను. తోసేయడం నేను చూసా. అందరూ చూస్తున్నారు. ఇంటికి వెళ్ళిపోతావే. నాకు సారీ చెప్తానే మీతో కాపురం చేస్తా. మొగుడా, మీకో దండం పోలిన బాబే వెళ్ళొచ్చి. పద ఎలక పద. మీరేంటి సార్ ఇక్కడ? మీరేంటి ఎక్కడ ఉన్నారు? మా ఆవిడకి లారీ గుద్దేస్తే హాస్పిటల్కి వచ్చాను సార్. మా ఆవిడకు లారీ గుద్దిందని ఏం చెప్పమంటారు? ఈ డాక్టర్ ఎక్కడ ఉన్నాడు? డాక్టర్, మా ఆవిడకి ఎలా ఉంది? సారీ భాస్కర్ గారు, మీ ఆవిడ ఉంది కానీ అవయవాలు ఏవి పనిచేయట్లేదు. యాక్సిడెంట్ లో మొత్తం నుజ్జు అయిపోయాయి సార్. ఆమెకు అలాగే జరగాలే కానీ మా ఆవిడకి ఏమైందో చెప్పండి సార్. సారీ మాంజల్ గారు, మీ ఆవిడ ఉంది, అవయవాలు కూడా చాలా బాగున్నాయి కానీ మీ ఆవిడే ఈ లోకంలో లేదు. మా ఆవిడ బతికే ఛాన్స్ లేదా? ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటి? వాళ్ళ ఆవిడ అవయవాలన్నీ మీ ఆవిడకు పెడితే మీ ఆవిడ బతికే ఛాన్స్ ఉంది. ఇచ్చేయండి సార్. వర్ష అవయవాలన్నీ మీ ఆవిడకి, మీ ఆవిడ మా ఆవిడ చూసుకోవచ్చు. డాక్టర్, నేను యాక్సెప్ట్ చేశాడు, సంతకం పెట్టించండి. 6 నెలల తర్వాత ఏంట్రా అర్ధరాత్రి 12 గంటలకు ఇంట్లోకి వచ్చావు? మా ఆవిడ గుర్తొస్తుంది సార్. ఒకసారి మా ఆవిడని చూసుకుంటాను సార్. మా ఆవిడ కళ్ళు ఎంత బాగున్నాయో. మా ఆవిడ ముక్కు ఆ జుట్టుకి అయితే రంగేసింది. మా ఆవిడ జుట్టుకి ఫ్యాషన్ అండి. అబ్బా దీనికి మా ఆవిడ జుట్టు నాకు ఇచ్చేయి. జుట్టు ఇవ్వడానికి కుదరదు, వెళ్ళిపో. నేను అల్లం. ఏ అమ్మా, ఇప్పుడు జుట్టుకి అలా చేసింది, తర్వాత కళ్ళలో ఏమైనా పడితే ఇక్కడే ఉండి మా ఆవిడ అవయవాలు కాపాడుకుంటాను నేను. సరే, వెళ్ళి కూర్చో. ఏవండి, ఈరోజు మనం ఫస్ట్ నైట్ కదా. ఏం చేసావే? రొమాంటిక్ గా పెదవి కొరకనండి. ఎవడు పేదం కొడుకుతావే నువ్వు? నాదేనండి. అది నీదని చెప్పాను. ఆడవాళ్ళు ఉన్నారు, చూసుకొని చెయ్యి. అందుకే ఎట్లా పై పైన ఊపుతున్నా. మా ఆవిడకి ఏమన్నా అయిందా? చంపేస్తాను.
దా, ఉప్మా తినిపిస్తాను. కూర్చున్నావురా నువ్వు? నీకైనా బుద్ధి లేదా? ఏమండి వేడి వేడిది పెడితే నేలకు కాలిద్ది అని బుద్ధి ఉండాలి కదా. నేలకు చేస్తున్నావు. నీకు దండవరా, సుఖంగా కాపురం చేసుకోనివరా. మా ఆవిడ అవయాలకి ఏమన్నా అయితే ఊరుకొని చెప్తున్నాను. ఏందంత సౌండ్ వచ్చింది? ఏం పెట్టావాడా? నా పిల్లం కాలు మీద కాలు ఎత్తా వింటారా నువ్వు? కాలు లేకుంటే కాపురం ఎలా చేయాలరా? ఆ కాలు ఎవరిది? నా పిల్లంది. ఇవే కొరకొంచి మొఖం దాని ఇలా. నీకు అవయవాలు ఏవి ఇంపార్టెంట్ వారితో మాట్లాడి కాపురానికి ప్రిపేర్ ఉంటే నాకు పిలు. నేను అమెరికా వెళ్ళిపోతున్నా. మరి ఫస్ట్ నైట్ అవయవాలు నాయి. ఇదిగో అదంతా కాదు గాని ఇప్పుడు నీకు అవయవాలు కావాలి కదా, నీకు పెళ్ళం లేదు కదా, మరి ఇప్పుడు నన్నే పెళ్ళం అనుకోని. చిచి, నువ్వు నా పిల్లం ఏంటి? నా పిల్లం బతికే ఉంది. వర్ష ఏమే మగుడిని పట్టుకొని అంతలా కొడతావు? సిగ్గుందంటే నీకు కొంచెం వల్ల నా పరువు పోయి 6 నెలలు నన్ను వదిలిపెట్టేళ్ళింది. ముగ్గురు లేకపోతే ఆ బాధ ఎలా ఉండాలి తెలియాలని ఇలా చేశాడు. ఈ రోజు కూడా నా ఫస్ట్ నైట్ తప్పింది. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ డ్రామా స్కిట్? చాలా బాగా అనిపించింది భాస్కర్ గారు. అండ్ లాస్ట్ ట్విస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈచ్ వన్ కాంప్లిమెంటెడ్ ఈచ్ అదర్. చాలా బాగా అనిపించింది. సూపర్. పూర్ణ గారు. Varsha, all as usual, you're always beautiful. Immu, your spontaneous dialogues కానీ అన్ని అంత ఈజీ కాదు కదా. ఇంతమంది ఆడవాళ్ళు తట్టుకొని చేయడం కూడా ఈజీ కాదు. భాస్కర్ గారు చాలా బాగుంది. पुष्पा पुष्पराज नाम छोटा लेकिन साउंड बहुत बड़ा एटा ఇప్పుడు మచ్చా నాము చోటే సౌండ్ చోటే మచ్చా. ఎవరు అమ్మాయి? అదే మచ్చా, 1000 రూపాయలు ఇస్తే నీకు చూడలేదు. ఆ అమ్మాయి 1000 రూపాయలు ఇస్తే చూసింది కాబట్టి ఓ 10,000 ఇస్తా. పెద్ద పూజ ఏమన్నా అవుద్దు కనుక్కో. ఇది చూడు ఎలా ఉందో. తప్ప ఉండదే. ఆ నోట్లో దుంచి థు, థు, థు. ఇప్పుడు చేడు కరెక్ట్గా ఉండదే. కరెక్ట్ ఉన్నది కదా. పుష్ప మన కొత్తగా పెళ్ళైంది కదా, మీ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటున్నారండి? నీ చీర కలర్ ఏంటి? ఎరుపు. అదే అనుకుంటున్నారు నన్ను. మన జంట ఇంత చూడముచ్చటగా ఉంది కదా, జడ్జెస్ ఏమనుకుంటున్నారు? నీ చీర కలర్ ఏంటి? ఎరుపు. అదే అనుకుంటున్నారు. ఇదంతా చూస్తున్నాం కదా, మమ్మల్ని ఏమనుకుంటారు? మిమ్మల్ని మధ్యలో అనుకుంటారు సార్. జడ్జెస్ మనకు పిల్లలు ఎప్పుడు అని అడుగుతున్నారండి. కుషిబు గారు ఎవరినో కానీ కనీసం మీ చేతిలో పెడతా. అడిగింది ఆవిడ కాదు, శివాజీ గారు. ఆహా, అది చెప్పు ముందు. అడిగింది మనిద్దరికి పిల్లలా, మనిద్దరికి పిల్లలా? ఏమండి ఆఫీస్ కి వెళ్తున్నారు కదా, వచ్చినప్పుడు హల్వా మల్లెపూలు అన్ని తీసుకురండి. ముద్దొచ్చేస్తున్నావే నువ్వైతే. ఆటగాడు మామూలు ఆటగాడు కాదు. ఈ తొక్కలాడికే ఉన్నాడా మొగుడు? ఏమండి ఏంది? అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళండి. ముందు బాత్రూమ్కి వెళ్ళాలి నేను. ఒకసారి రండి. మరేమో మీరు వచ్చేటప్పుడు మల్లెపూలు హల్వా తీసుకొస్తారా? అయ్యా కాఫీ తాగే. అయ్యో కొడుకా లేసలేరా? ఎందుకు లేవాడే? పట్టుకో. ఎట్లా చచ్చిపోయినా? గట్టిగా పో. ఇంకొకటి చెప్పాలి రామా. ఏడికిరా? నాయన చచ్చిపోయినట్టనే. మిమ్మల్ని ఓ పెద్ద దత్తత తీసుకున్నాడు. ఇదిగో అడ్రస్, జాగ్రత్తగా వెళ్ళండి. ఏమయ్యా? ఎవరు? ఇది ఇల్లు నాదే. ఇప్పుడు నువ్వే గుడిసెలో ఉంటున్నావు కదా. అవును. అసలు నీకు ఏముందని మమ్మల్ని దత్తత తీసుకున్నావురా? మంచి మనసు ఉంది. ఆ మనసు తీసి గుడిసెలో పెట్టుకో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నాకు ఆకలి అవుతుంది. కూర్చోండి కూర్చోండి కూర్చోండి.
నాన్న ఏం చేస్తున్నావు? పొయ్యి అంటే ఎత్తున్నా నాన్న. గ్యాస్ బండ కూడా లేదు, అసలు నీకేముందని మమ్మల్ని దత్త తీసుకున్నావురా? మంచి మనసు ఉంది కదా. ఈరోజు అన్ని బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అన్నయ్య బర్త్డే, ఒక కేకు లేదు ఏం లేదు. సేమే చేస్తా నాకు, సేమే చేస్తా నాకు. డబ్బులు లేవు, మమ్మల్ని దత్త తీసుకున్నావు ఎందుకురా? ఎవడన్నారా నేను దత్త తీసుకోమని? బాగా అడుగుతున్నావు, తలపో టీ పెడతాను, టీ పెడతాను. రండి ఎక్కండి. రే నీకేమైనా మెంటలా పిల్లాట్లాడతావు? కారు సీన్ కూడా ఉంది. ఏమైంది? ఆయన మా ఆయన చిన్న మెగదడు కాస్త పక్కకు జరిగిపోయింది. అప్పటి నుంచి నా కారు ఉంది, నేను డ్రైవర్ ని అని ఫీల్ అయిపోతున్నాడు. ఎక్కువ బెల్ట్ పెట్టుకో. ఫస్ట్ టైం ఎక్కేవా? బెల్ట్ అటికేసి ఉంటుంది. టిఫిన్ చేశారని మీరు? నేను చేయను, అవసరం లేదు, నాకు ఉద్యోగం లేయడం తొందరపాని. టిఫిన్ చేయలేదని టిఫిన్ చేస్తాను, బ్రేక్ వేస్తున్నాను. పదండి టిఫిన్ చేద్దాం. చెప్తానండి. ఏంటిది? పూరి అండి. ఎలా ఉన్నారు పూరి? కారు మీద చట్నీ ఏమండి నా కోసం మీద గిఫ్ట్ కొంటానన్నారు, కొన్నారా? ఈ రింగ్ నీకోసమే కొన్నాను. ఎవరా నామచ్చ కిందరు ఇక్కడ కూర్చేసి కూర్చోలా పోయావా? మీకు కాల్ పట్టుకుంటూ వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఏమండి తలుపు తీయండి. ఎవర్రా? ఏమండి అంటుంది? కొంపలు తగలడిపోయి మా ఆవిడ ఇప్పుడు వచ్చింది ఇట్రా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.